ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు నేను, నాకు నువ్వు సరిపడమని, ఎవరికి వారే బ్రతుకుదామని కోర్టు మెట్లెక్కిన వీళ్ళకి ఉత్తమ జంటని బిరుదిచ్చారా? విడాకులైపోయాక మిత్ర ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది ఎవరో కాదు, ఇదిగో ఈ అమ్మాయి. ఈ లక్ష్మి విడాకులు అయ్యాక ఇంకెవరినో పెళ్లి చేసుకుని పోతుంది. సంవత్సరం పాటు కాపురం చేసి సంసారాలు వేరే వాళ్లతో పెట్టే వీళ్ళకి ఉత్తమ జంట అని పొగట్టను. ప్రవీణ్ మిట్టల్, టైం దొరికితే చాలు ఏదో ఒక నింద వేద్దామని, జనాల్ని లొంగ తీసుకుందామని నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు. కాలు దువ్వి మరీ కయ్యానికి పిలుస్తూనే ఉంటావు. ఒక్కసారి నేను కయ్యానికి దిగితే నీ కథనం మారిపోతుందని మర్చిపోతున్నావు. చూడు, మా గురించి ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, మేమేంటో మాకు తెలుసు. నువ్విక్కడికొచ్చి మాకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాలి మిత్ర, ఎందుకంటే సంఘంలో పెద్ద మనిషివని, గొప్ప ఆదర్శమూర్తివని అందరూ తెగ బిడుదలు చేస్తున్నారు కదా. అవన్నీ నిజం కాదు, ఒట్టి భ్రమలని అందరికీ తెలియాలి కదా. చూడండి ప్రవీణ్ మిట్టల్ గారు, టర్కీలో ఇచ్చిన దెబ్బతో కాస్త కుదుటపడి ఉంటారు అని అనుకున్నాం. ఇంకా కుళ్ళు కుతంత్రాలు మానలేదన్నమాట. కుళ్ళు కుతంత్రాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సొంత మొగుడితోనే అబద్ధం చెప్పి చట్టపట్టాలేసుకుని టర్కీకి వచ్చావు. మొగుడి పక్కనే మారువేషంలో తిరిగి నీ మొగుణ్ణే మోసం చేశావు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అదంతా ఏ కుళ్ళుతో చేశావు? ఏ కుతంత్రాలు తలపెట్టడానికి చేశావు నువ్వు? మీకు మాట్లాడడానికి అర్హత లేదు మేడం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వేసిన మారువేషం అదిరింది. రేపు మిత్ర వదిలేశాక ఆ మారు వేషాలతో మరికొంతమంది మగాళ్ళని మోసం చెయ్యొచ్చు. ప్రవీణ్ మిట్టల్, ప్రవీణ్ మిట్టల్, ప్రవీణ్ మిట్టల్, ఇంకొక మాట మాట్లాడినా నాలుక చీరేస్తా. వైజాగ్ నుంచి కుక్కని తరిమినట్టు తరిమినా నీకింకా బుద్ధి రాలేదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.